హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో మష్రూమ్స్ పులావ్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించబోతున్నా. ఈ మంత్ అంతా కూడా శ్రావణ మాసం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తిన్నారు కదా, వారి కోసం ఈ స్పెషల్ రెసిపీ. ఇందుకోసం ఒక బౌల్లోకి 1 స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పులావ్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇందులోకి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. మష్రూమ్స్ని 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి, మట్టి ఉంటుంది కాబట్టి. తర్వాత ముక్కలుగా కట్ చేసేసి వాటిని మనం మసాలాలోకి వేసేసి ఇదంతా బాగా అంటేలాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి బాగా అంటుకోవాలి. ఇలా అంతా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ దాకా పెరుగును వేసుకోవాలి. ఈ పెరుగును కూడా బాగా ఈ మష్రూమ్స్కి అంటేలాగా కలుపుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా అంటేలాగా కలుపుకొని మూత పెట్టి దాదాపు 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు కలపాలి. అప్పుడే మనకి ముక్కలకి లోపల దాకా ఈ మసాలా అంతా బాగా అంటుకుంటుంది. అప్పుడే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మూత పెట్టేసి 30 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి కొద్దిగా నెయ్యిని, కొద్దిగా నూనెని వేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ వేసుకుంటున్నాను. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే అన్ని గరం మసాలా దినుసులన్నీ వేసేసుకొని బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న 2 టమోటాలు, అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను టైం సేవ్ అవుతుందని చెప్పి బ్రౌన్ ఆనియన్స్ని ముందుగానే వేయించి పెట్టుకుంటానండి. ఆ ఆనియన్స్ని వేసేసుకొని 1 నిమిషం పాటు ఈ టమోటాలని వేయించుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే మసాలాని కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదండి, ఈ పుట్టగొడుగులు మొత్తం వేసేసుకోవాలి. ఇలా మసాలాతో వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలిపి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే పులావ్ కానీ బిర్యానీ కానీ చేసేటప్పుడు పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ వీటిని ఎక్కువగా వేసుకున్నాం అనుకోండి, ఈ పులావ్ కానీ బిర్యానీ కానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి, 5 నిమిషాల తర్వాత మనకి మష్రూమ్స్ అనేది ఒక 70-80% ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. అలాగే ఈ బియ్యాన్ని నేను 30 నిమిషాల ముందే శుభ్రంగా కడిగి నానబెట్టేశాను. నానబెట్టేటప్పుడు ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ మనం కొలతగా తీసుకోవాలి. అప్పుడే మనం ఎసరు వేసుకోవడానికి ఈజీ అవుతుంది. బియ్యాన్ని వేసుకున్నాక ఇందులోకి కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ని, అలాగే 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండి ఇదంతా బాగా కలుపుతూ ఒక 5 నిమిషాలు ఈ మసాలాలో బియ్యాన్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం తీసుకున్న రైస్కి 1.5 కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు నీళ్ళు వేయగానే బౌల్కి ఫుల్గా వచ్చేసాయి. అంటే నేను తీసుకున్న ఈ బౌల్ చాలా చిన్నదైపోయింది. నేను ఇందులోనే రైస్ అంతా ఉడుకుతుంది అనుకున్నాను, కానీ బౌల్ మాత్రం చాలా చిన్నదైపోయింది. అందుకే ఇప్పుడు నేను మరొక పెద్ద బౌల్లోకి ఇదంతా మారుస్తున్నాను. చూడండి, ఎప్పుడు కూడా మనకి బిర్యానీకి కానీ పులావ్కు కానీ చాలా బౌల్ అనేది పెద్దగా ఉండాలి. అప్పుడే మెత్తగా అయిపోకుండా రైసు బాగా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు నీళ్ళని వేసేసి ఒకసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు అయిందా లేదా, అలాగే ఒకవేళ మనకి కారం కూడా తక్కువ అనిపిస్తే కొద్దిగా గరం మసాలాని, అలాగే ఉప్పును వేసేసుకోవచ్చు. ఇలా చెక్ చేసేసుకొని సరిపడా వేసేసుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలకి రైస్ ఇలా మనకి దగ్గర పడుతూ ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే బ్రౌన్ ఆనియన్స్ని పైన మరొక లేయర్ లాగా వేసేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ అన్నాన్ని బిగుసుకొనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, తర్వాత స్టవ్ ఆపేసినాక మరొక 5 నిమిషాలు ఇలాగే ఉండనిచ్చి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. చూసారా, ఎంతో పొడి పొడిగా టేస్టీగా ఉండే మష్రూమ్స్ పులావ్ రెడీ. బిర్యానీ కూడా ఇలాగే సేమ్ చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన టిప్స్ని గుర్తుపెట్టుకోండి. పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ని ఎక్కువ వేసుకున్నారంటే గుమగుమలాడే పులావ్ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి.